అట్టహాసంగా ముగిసిన సమ్మర్ క్యాంప్ సంస్కార సాధనా వర్గ సమారోప్ కార్యక్రమం శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల నారాయణఖేడ్ సంస్కార సాధనా వర్గ సమారోప్ కార్యక్రమం సాయంత్రం దిగ్విజయంగా ముగిసింది. కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి పూజ్య శ్రీ సంగ్రామ్ మహారాజ్ గారు విచ్చేసి అనుగ్రహ సంభాషణం చేశారు. ఈనాటి సమాజం భవిష్యత్తు తరాలకు విద్యార్థులే మూలస్తంభాలు అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉత్తమ సంస్కారంతో తీర్చిదిద్దాలా అన్నారు. 21 రోజుల పాటు సాగిన ఈ సంస్కార సాధనా వర్గలో శిశువు నుండి 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, నీతి పద్యాలు, శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు, క్రీడలు, కళాత్మక విషయాలైనటువంటి చిత్రలేఖనం, లీఫ్ ఆర్ట్, శాస్త్రీయ నృత్యం, అభినయ గేయాలు, యోగ్చాప్, డంబుల్స్, కర్రసాము, కోలాటం, చెక్కభజన తదితర అంశాలలో విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ఈ అంశాలతో పాటుగా మరియు సంస్కృతి సాంప్రదాయాలు నేర్చుకున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా శోభాయమానంగా ప్రదర్శించారు. విద్యార్థులకు ఉత్తమ శిక్షణ అందించిన శ్రీమతి స్వప్న గారు, శ్రీ గుండు శివకుమార్ గారు, శ్రీమతి అనిల్ గారు మరియు సీమ గారు, నిర్మల గారు మరియు స్వాతి గారు వీరు ప్రతి విద్యార్థులని ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చారు. శ్రీ చంద్రశేఖర్ ఆచార్యులు విద్యార్థులకు క్రీడా పరికరాలను అందజేశారు. వారిని ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఎంత చక్కటి కార్యక్రమాలు నేర్పిన ఆచార్య బృందానికి కమిటీ సభ్యులు అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు సాంబయ్య గారు నారాయణ గారు మరియు ఉపాధ్యక్షులు దారం వీరేశం గారు, కోశాధికారి వెంకటరమణారెడ్డి, పాఠశాల కార్యదర్శి డాక్టర్ అర్ధం చంద్రశేఖర్ గారు, సహకార్యదర్శి శివరాజ్ గారు, పూర్వాచార్యులు మరియు డాక్టర్ రాజయ్య గారు, వీరారెడ్డి గారు, పోషకులు, పుర ప్రముఖులు, విద్యార్థులు, ఆచార్య మాతాజీలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదః ద్వేషబుద్ధి వినాశాయ ఆత్మజ్యోతి నమోస్తుతే ఆత్మజ్యోతి ప్రదీప్తాయ బ్రహ్మజ్యోతి నమోస్తుతే బ్రహ్మజ్యోతి ప్రదీప్తాయ గురుజ్యోతి నమోస్తుతే. వసునామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం వసంత ఋతువు కృష్ణపక్షం తిథి షష్ఠి శారహారధవలా యా కుందేందో తుషారహారధవలా యా శుక్రవస్వావృతా యా వీణావరదండమండితకరా या श्वेतपद्मा नमः प्रचोदयात् रत्नाकरादौतपदां हिमालयकिरीटिने ब्रह्मराजश्रीरत्नाभ्यां वन्दे भारतमातरम्
ఓం ద్వై శాంతి ఓం ద్వై శాంతి అంతరిక్షదం శాంతి ఓషధయ శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతిరేవా శాంతి సామాం శాంతిరేవి ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు అతిథి పరిచయం. శ్రీ సాంబయ్య గారి నారాయణ గారు, వారు మన పాఠశాల అధ్యక్షులు. ఎన్నో సంవత్సరాలుగా పాఠశాల అభివృద్ధికి పాటుపడుతూ ఎల్లవేళలా సేవలు అందిస్తున్నారు. వారి కుడి ప్రక్కన ఉన్నవారు దారం వీరేశలింగం గారు. వారు పాఠశాల ఉపాధ్యక్షులు. వారు కూడా ఎన్నో సంవత్సరాలుగా మన పాఠశాల ఉపాధ్యక్షులుగా సేవలు అందిస్తున్నారు. వారికి ఎడమ ప్రక్కన ఉన్నవారు సిహెచ్ పండరి గారు, మన పాఠశాల ఉన్నతికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తున్నవారు. స్వామీజీకి కుడివైపున ఉన్నవారు పాఠశాల కార్యదర్శి శ్రీ అద్దం చంద్రశేఖర్ గారు. పాఠశాలకు ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు, పాఠశాలలో జరుగుతున్నటువంటి విధి విధానాలు గమనిస్తూ అవసరమైనటువంటి సలహాలు అందిస్తూ పాఠశాల అభివృద్ధికి ఎల్లవేళలా తోడ్పడుతున్నారు. వారి ప్రక్కన ఉన్నవారు శివరాజ్ గారు. వారు పాఠశాలకు సంబంధించిన జాయింట్ సెక్రటరీ గారు. పాఠశాలకు వైట్ గీట్ బి లోహితరాజ్. Come on the stage. My name is Lohitraj. I am studying in 6th standard. Rectigate. Vandaniya janani o bharatavani महिमान्वित तरणी सौभाग्य जीवनी वंदनीय जननी वो भारतावनी महिमान्वित तरणी सौभाग्य जीवनी వేలవత్సరాల చరిత ఉన్న తల్లి నీవు బాలరాయనాది ఋషుల భారతి వైనావు వేద జ్ఞాన వారధై సాధనాల సారథై వేద జ్ఞాన వారధై సాధనాల సారథై పరిశోధన ఫలములన్నీ జగతికిచ్చినావు వందనీయ జననీ ఓ భారతావని महिमान्वित तरणी सौभाग्य जीवनी महिमान्वित तरणी सौभाग्य जीवनी పరవని తను తల్లిగా భావించాలను పద్ధతి ప్రతి జీవిలో పరమాత్మని కాంచుటలో సద్గతి చూపించిన రీతి బోధించిన నీతి చూపించిన రీతి బోధించిన నీతి ఎన్ని యుగాలైన గాని మారది సంస్కృతి వందనీయ జననీ ఓ భారతావని महिमान्वित तरणी सौभाग्य जीवनी वंदनीय जननी वो भारतावनी महिमान्वित तरणी सौभाग्य जीवनी थैंक यू चंचरी को निरंतर मंगल मातनु मनोज मारुति तुल्य वेगम जितेन्द्रिय बुद्धिमता वरिष्ठं वातात्मजं वानरज मुख्यं श्रीरामदूतं श्रीशा नमामि गुरुवे सर्वलोकानां विसजे भूरुगिणां निभयश्रीदानां दक्षिणमूर्ति नमो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण समस्थिता नमस्तस्यै नमस्तस्यै सरस्वती नमस्तुभ्ये वरदे कामरूपिणी विद्यारंभं करिष्यति सदा सरस्वती माता की जय भारत माता की जय శుభం వేదిక పైన ఆశలున్న కమిటీ సభ్యులందరికీ ఆచార్య బంధు మాతృమూర్తులు మాతాజీలు విద్యార్థినులు అందరికీ రామ్ రామ్. సంస్కారం అని కార్యక్రమం పేరు పెట్టుకున్నాము. విద్యా సంస్థలని 40 రోజులు అవకాశంలో కూడా మళ్ళీ 20 రోజులు ఈ సంస్కారం సభ్యత పిల్లలకు చిన్నప్పుడు మొలకకు ఎంత
చక్కగా సారం వేరు వేస్తే అది మొలక అంత గట్టిగా వృక్షమై ఫలిస్తుందని మనం చెప్పుకున్నట్టు ఆ కార్యక్రమం పెట్టుకుంటున్నారు వాళ్ళు. అది వాళ్ళ ఓపికకే వాళ్ళ సేవకే మేము వందన చేస్తాము. త్యాగం అది ఒకటి కూడా తన పెన్ను పన్ను ఉండ కూడా వాళ్ళ సేవాభావంలో ఇంత కష్టపడి ఈ సంస్కృతి దేశానికి సభ్యత్వం గత 1200 సంవత్సరం నుంచి అనేక వికృతిగా దేశం గందరగోళం ధర్మం గందరగోళం ఉంటే కూడా మన సాధు సంతులు మన దేశ త్యాగ పురుషులు దాన దాతలు కుడి సంస్కారం వల్ల కాపాడుకొని వచ్చిరు. మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన సభ్యత్వాన్ని మనం ఉద్ధరించుకుంటాం అనుకున్నాను, కానీ అది ఉద్ధరించుకోలేమను. యథాస్థితి ఎట్లయినా కొనసాగుతుంది. న్యాయ వ్యవస్థ, విద్యా వ్యవస్థ మొగలు రాసుకున్నారు, బ్రిటిషులు రాసుకున్నారు, అది చదువుకుంటున్నాం. ఏదో ఇంత మార్పు చేర్పు చేసుకున్నాం, పాత ఇంటికి రంగు పూసుకున్నట్టు అది కలకల తీసుకొని మన విద్యార్థులు ఏం నేర్చుకుంటున్నారు? అంకెలు అక్షరాలు తప్ప ఇంకేం వాళ్ళకు తెలుస్తుందా? ఇంత చదువుకుంటే కూడా అది ఒక సబ్జెక్ట్ నిపుణత వస్తుంది. అంటే ఇప్పుడు డాక్టర్లు ఉంటారు అనుకుందాం, డాక్టర్లకు మనం శరీరానికి సంబంధించిన అన్ని అవయవాలకు సంబంధం నిపుణతం రాదు. ఒక్కొక్క సంబంధానికి పీజీడీ చేస్తారు, పీజీడీ అని అంటారు, డిగ్రీ పీజీడీనా పీజీడీ మరి. ఒకటి ముక్కుకి చూస్తే తోలుకు చూస్తా అంటాడు, ఒక రక్తం నిపుణతం అంటాడు, ఒకరు బొక్క నిపుణత అంటాడు, ఒకరేమో నరాలకు అంటాడు, ఒకడేమో పిల్లలు అంటాడు, ఒకడు స్త్రీలు అంటాడు, ఒకడు దవడలు అంటాడు, ఒక నెత్తి ఇంటికి అంటాడు. నాకు మొన్న సరోజిన పోతే అది కళ్ళ చూడదు. ఇప్పుడు అట్లా ఒక్కొక్క ఎంత పీజీ ఎంత డిగ్రీ చేసినా ఒక్కో అవయవానికి సంబంధించిన జీవితం అంతా చదువుకుంటే దానికి నిపుణత వస్తుంది. కానీ జనరల్ అంటే అన్నిటికీ చూసేటట్లా రాదు కదా. అట్లా కూడా మనం ఈ సకల విద్యానికి 26 కళలు మన సంస్కృతి సంబంధించినవి. ఏ కళ రాదు, మనం ఒక్కో సబ్జెక్ట్ నేర్చుకుంటే టీచర్ అంటే టీచరే, ఇంజనీర్ అంటే ఇంజనీర్, డాక్టరే. తర్వాత ఇంకోటి రాదు ఆయనకు. ఇంటికాడ మహిళ లేకపోతే ఆయనకి ఇంత రొట్టె చేసుకున్నా అన్నం చేసుకురా. అందుకే ఎక్కడ ఇంత బతుకుడు ఎవరు బతుకుతలేరు. ఒక్క సబ్జెక్టుకే ఇంత జీవితం అంతా 30 సంవత్సరం చదువుకుంటే ఏమొస్తుంది? అందుకే ఈ సంస్కృతికి ఒక సంస్కారం లేని విద్య, అది ఏదో అంత దానికి పూడని కూడా లేక సారం లేని అన్నమాట అది. అందుకే దానికి మనమే ముందు తయారైనాం, ఇంకో సంస్కారం లేకుండా మనం పెరిగినాం. 1200 సంవత్సరం చెప్పుకుంది విద్యత. అందుకే ఇది వాళ్ళ కళకళతో Yes.
వాయిస్ సౌండ్ మాట్లాడుతూ సౌండ్
ఈశ్వరగణ दंड व्यायाम स्तुति 1 2 दंड व्यायाम प्रकार 1 दंड व्यायाम प्रकार 1 अंकताल के साथ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ये ना दक्षा दंड व्यायाम प्रकार 2 दंड व्यायाम प्रकार 2 करो 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 गण भुजा दंड 1 2 बालगण विश्रम बाल शिरोमार प्रयोगिक करो 1 2 3 4 5 6 7 8 प्रयोग दो अधोमार करो 1 2 3 4 5 6 7 8 स्वस्थ सावधान करना क्रमिका सिद्ध 1 2 स्वस्थ सावधान शिरोमार क्रमिका 1 प्रति सरल शिरोमार क्रमिका 1 करो प्रति सरल शिरोमार क्रमिका 1 करो स्वस्थ सावधान प्रहार मध्य చివరి లాస్ట్ చివరి నువ్వు మధ్యలోకి రా తగలకూడదు కొంచెం ముందుకు రా జన సావధాన్ एक पदा प्रति सर गना प्रहार मार प्रयोग हर हर महादेव अंकिताल के साथ गना प्रहार मार प्रयोग 1 करो गना प्रति सर प्रहार मार प्रयोग 1 करो गना क्रमिका सिद्ध 1 2 प्रति सर गना भुजा दंड 1 2 3 गना विश्रम
Thank you.
एक नौ एक योग चाप गणा सावधान सभा दो एक नौ सावधान स्वस्थ सावधान योग चाप गणा नीत के साथ क्रू एक दो एक दो एक शांत Somebody
చూస్తున్నారుగా కళ అంటే కళ అంటే రెండు రకాలుగా ఉంటుంది. నిద్రలో కనేది కళ, నిద్ర లేకుండా చేసేది కళ. ప్రతి ఒక్కరికి
ఒక్కరికి కూడా ఒక కళ ఉంటుంది. మనకి ఇంతకుముందు మహారాజ్ చెప్పాడు 64 కళలు అని చెప్పేసి. ఆ 64 కళల్లో లలిత కళలు 5, అందులో చిత్రలేఖనం ఒకటి. ఈ చిత్రలేఖనానికి ఆద్యుడు చెప్పుకుంటే చాలా మంది చిత్రకారులైనటువంటి రాజా రవివర్మ మొన్ననే ఈ వరగలోకి వచ్చిన తెల్లారి జయంతి జరిగింది, ఏప్రిల్ 29. అలాగే వరల్డ్ ఆర్ట్ డే అని చెప్పేసి ఏప్రిల్ 15న చిత్రకారులందరూ జరుపుకునే పండుగ. అలా ప్రతి ఒక్క కళకి ప్రతి ఒక్కరికి కూడా ఒక రోజు ఉంటుంది. అలాగే వారిలో ఉన్నటువంటి కళని తల్లిదండ్రులు కావచ్చు, గురువులు కావచ్చు, ప్రతి ఒక్కరూ దాన్ని వెలికి తీసే ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరూ బొమ్మలు వేసుకుంటే ఏమొస్తుంది, ఆ పిచ్చి గీతలు గీస్తే ఏమొస్తుంది అని చెప్పేసి చాలా మంది నిరుత్సాహపరుస్తుంటారు. వారి తల్లిదండ్రులు కావచ్చు, టీచర్లు కావచ్చు, స్నేహితులు కావచ్చు. అలా కాకుండా ప్రతి ఒక్క చిన్నారిని కూడా వారిలో ఉన్నటువంటి కళని, అది ఏదైనా కావచ్చు, డ్రాయింగ్ అనే కాదు, ఆట కావచ్చు, పాట కావచ్చు, నృత్యం కావచ్చు, వ్యాసం కావచ్చు, ఏదైనా సరే ప్రతిదీ కళనే. ఆ కళని వెలికి తీయండి. ప్రతి ఒక్కరిని వారిలో ఉన్నటువంటి ఆ సృజనాత్మకతని గుర్తించండి. మనకి ఈ తక్కువ టైంలో ప్రతి ఒక్కరు కూడా క్లాసులు తీసుకుంటారా, ఆన్లైన్ చెప్తారా, ఆఫ్లైన్ చెప్తారా అని చెప్పి చాలా మంది అంటుంటారు. ఇది ఎన్ని రోజుల్లో వస్తుంది? చాలా మంది డ్రాయింగ్ నేర్చుకుంటున్నారు, పెన్సిల్ తో వేస్తున్నారు, బ్రష్ తో వేస్తున్నారు, ఇలా రకరకాల మాధ్యమాలలో వేస్తున్నారు. వినూత్నంగా రావయాకులపై వేస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి దానిని ప్రయత్నం చేయడం జరిగింది. అది కూడా మన పిల్లలకి క్లాస్ లో చెప్తే ఏ విధంగా ఉంటుంది, అసలు సక్సెస్ అవుతామా కాదా అని ప్రయత్నం చేశాం. పిల్లల్లో కూడా చాలా ఇంట్రెస్ట్ గా వారు చాలా బ్లేడ్ షార్ప్ అయినప్పటికీ కూడా వాటిని ఆన్లైన్ లో తెప్పించుకొని ప్రయత్నం చేయడం జరిగింది. వీరు అతి తక్కువ సమయంలో మీరు కూడా చూస్తున్నారు, మనం పెట్టింది 20 రోజులు. ఆ 20 రోజుల్లో నిన్న వచ్చే మొన్న రాకపోయి, మళ్ళీ ఈ రోజు వచ్చి రేపు రాకపోయి, లగ్గమని ఒకరు వాయి, చుట్టరికమని ఒకరు వాయి, అట్లా రకరకాలుగా ఎన్ని రోజులు వచ్చిండ్రో ఎన్ని రోజులు రాలేనని మీ పిల్లలు మీకు చాలా అందరికీ తెలిసిందే. అయినా కూడా వచ్చిన కొన్ని రోజుల్లో అక్కడ ఉన్నటువంటి ఎగ్జిబిషన్ చేశాం, అన్ని అక్కడ పిల్లలు వేసినవే. మీ పాటు కానీ అక్కడ వేసినట్టు చాట్లు కానీ ప్రతి ఒక్కరికి ఇలా ఉంటుంది అని చూపించగానే దానిని వెంటనే అమలు చేయడం, మరియు దానిని ఇంటి దగ్గర కూడా కొంతమంది ప్రాక్టీస్ చేశారు, గ్రూప్ లో కూడా పెట్టారు, మీరు కూడా చూశారు. ఏదో లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్పాల్సిన అవసరం లేకుండా మనకు ఇప్పుడు రేపు ఆన్లైన్ మాధ్యమం, సోషల్ మీడియా దొరుకుతూనే ఉంది. వాట్సాప్ గ్రూప్లలో కూడా పెట్టారు. ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా, దాదాపుగా 5 నుంచి 8 నిమిషాల వ్యవధి కాలంలో లైవ్ లో ఆల్రెడీ మీరు అక్కడ పెట్టినప్పుడు కూడా చూసే ఉండొచ్చు. దాని మీద పెన్సిల్ ఉన్నదా, లేకపోతే పెన్నుతో గీసుకున్నారా, కనబడినట్టుగా ఉందా అని చెప్పేసి అందరు చూసి ఉండొచ్చు. దాని మీద ఎలాంటి అందరికీ వైట్ షీట్ ఇచ్చేసాను, కావాలంటే గీసిన వాళ్ళకు కూడా అడగండి, చూసిన వాళ్ళు కూడా అందరికీ తెలిసిపోతుంటుంది. ఈ 5-6 నిమిషాల్లో ఒక చిత్రాన్ని వేయడం అనేది చాలా అరుదు. అలాంటిది మన విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కొక్క మాధ్యమంలో, ఒకరు స్పాట్ పెయింటింగ్ అంటే ఒకరు సన్సెట్, సన్ రైజ్, సూర్యోదయం, సూర్యాస్తమయం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకు బ్రష్ పట్టుకునే స్థితిలో కూడా లేరు వాళ్ళు, అలాంటిది ప్రయత్నం చేశారు. ఇంకోళ్ళు బ్లూ పెయింటింగ్ అంటే గమ్ముతో ఏ విధంగా పెయింటింగ్ వేయొచ్చు, నెక్స్ట్ ఇంకోళ్ళు థ్రెడ్ ఆర్ట్, దారంతో ఆర్ట్ ఏ విధంగా వేయొచ్చు, మరి ఇంకో ఇద్దరు లీఫ్ ఆర్ట్, కావ్యాకులపై చిత్రాన్ని ఏ విధంగా గీయాలి. ఇలా ఒక్కో మాధ్యమంలో 5 నుంచి 8 నిమిషాల వ్యవధిలో చిత్రాలను వేయడానికి ప్రయత్నించారు. వారిని ఆశీర్వదించగలని కోరుతున్నాం.
ప్రదర్శనలు అతి తక్కువ కాలంలోనే అతి కొద్ది సమయంలోనే మీ ముందు వారి యొక్క టాలెంట్ ని చూశారు. వారికి ఒకసారి బిగ్ క్లాప్స్. ఈ పరిటానికి నచ్చేను పశ్యామి అత్వా సదనమా లోవస్తకురు కర్మాణి సంగం తత్పరదనందయ సిద్ధ సిద్ధ సమభూత సాగమ్య ఉచ్యతే కన్యాని సంయమ రాష్ట్రమన సాత్వరం ఇంద్రామాని పురాణ రాష్ట్రమన శాస్త్రం శ్రద్ధావాన్ లకదే జ్ఞానం తత్పర సంయతేంద్ర శాంతి మచిరేనాది గచ్చతి గణక్షతే గురుక్షతే సమవేష్ట ఉస్తవ మమక పాండవాచైవ హిమకూర సంజయ నైరాచిందంతి చక్రాని నందతి పావత అతైన్నే ఎంత ఎంతప్రో శోషయతి మాతః శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరాశయతేంద్రియ బ్రహ్మం దత్తా కరం శాంతి మచిరేనాది గచ్చతి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇంత చిన్న వయసులోనే భగవద్గీత శ్లోకాలను నేర్చుకోవడం రియల్లీ గ్రేట్ టాలెంట్. వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు సార్. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురు దేవ సర్వకార్యేషు సర్వదా. క్షత్రి కురుక్షత్రి సమవేతయోచ మామక పాండవాచైవ కిమకులవత సంజయ. నైనం చిందం దిశస్వామి నైనం పవతి పావక రఘుపతి రామారాజ పావతీత పవన సీతార సుందర విక్రమేఘ గంగా తులసి శ్రావిగ్ర బద్దగిరీశ్వర సీతార భక్త జనప్రియ సీతార జయ జయ రామ్ జయ జయ రామ్ జానక సీతార. కృష్ణ చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అర్జున ఉవాచ నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమహావే. యోగస్థో కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియాణి మూఢాత్మా విద్యాచార సంశయః. విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమహావే. హే కేశవ, చెడ్డ పరిస్థితుల వలన మనమందరం శత్రువులతో పోరాడాలి.
योगस्थ कुरु कर्माणि संगम त्यक्त्वा धनंजय सिद्ध सिद्ध्योति समभूत्वा समत्वं योग उच्यते कर्मेन्द्रियाणि संयम्य यास्ते मनसा स्मरन् इंद्रियार्थं विमूढात्मा मिथ्याचारस उच्यते ఇంద్రియాన్ని బలవంతంగా నిందించి ఇంద్రియాల విషయాల గురించి ఆలోచించిన వాళ్ళని మూఢుడు మిథ్యాచారి దంభి అని అంటారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి. ఇంద్రియాలను జయించి శ్రద్ధగా సాధన చేసి జ్ఞానం లభించి భగవతత్వం అయిన శాంతిని లభిస్తాం. యతేంద్రియ మనోబుద్ధి ముని మోక్షపరాయణ నియతే చ భయక్రోధో యస్సదా ముక్త ఏవస. మనము సాధనం చేయడం వల్ల మనకు జ్ఞానం లభిస్తుంది. దానివల్ల యతేంద్రుడు యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఆహార విహారనందు కర్మ చేయాలనందు జాగ్రత్త స్వప్నాలనందు యత యోగముగా ప్రవర్తించు వానికి దుఃఖ నాశముగా జ్ఞాన యోగం సిద్ధించును. ఓకేనండి, స్టాప్ నిర్మలస్ఫటికాకృతి ఆదాయం సర్వ విద్యాయం హయగ్రీవముపాస్మి రామి రామి రామోపి సహస్రనామ తత్తుల్యం రామి నారాయణి కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే పుణ్యపక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. अपि चेत् सुदुराचारो बदते मामनन्यव साधुरेव समिन्तव्य सम्यग् व्यवसितो हि सः. దీని అర్థం ఎంత దురాచారుడైనా గాని నన్ను అనన్య భక్తితో భజించినట్టయితే అతను సత్పురుషుడు అవుతాడు. ఏలనన యథార్థములో తనకు నిశ్చయ బుద్ధి కల. Got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, speaking fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. A reflection of the emptiness, hilarious. You think you're worth my time, you're delirious, mysterious, because you hide behind a fake exterior, inferior. You know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last. Yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Wanna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead of say something not illogical, something that is topical. Grab it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage in this
about myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. Yeah, shut up. विद्युत चालू एम संगीता एम तारकराम एम तारकराम और विश्वक रेड्डी और यशस्वी एम स्वातिका एम सात्विका साईराम अतुलित अनिकेत बी त्रिलोक पी अक्षरा नेक्स्ट CH रघुवीरा रेड्डी के अनिका नेक्स्ट के अश्वथ चंद्रा नेक्स्ट के आद्या बी हरिचरण नेक्स्ट बी हरिचरण बी श्रीनिधि
అంబాటి ఆరుష్, అంబాటి ఆరుష్, జి ప్రవస్తిక, జి ప్రవస్తిక, టి వినిత్ రెడ్డి, టి వినిత్ రెడ్డి, జి మేఘన, నెక్స్ట్ జి మేఘన, నెక్స్ట్ టి యోగేశ్వరి, టి యోగేశ్వరి, జి రితిక్, నెక్స్ట్ సాయి శ్రీహిత, నెక్స్ట్ డి భరత్ రాజ్, డి లోహిత్ రాజ్, హర్షవర్ధన్, సిహెచ్ హర్షవర్ధన్, సిహెచ్ హరిప్రసాద్. పేరెంట్స్ కి విజ్ఞప్తి, ఇప్పుడు మీకు స్నాక్స్ అందించడం జరుగుతుంది, ఎవరు కూడా వెళ్ళదు. శాంతి పాట అయిన తర్వాత మాత్రమే అందరూ వెళ్ళాల్సి ఉంటుంది. టి వినీత్ రెడ్డి, ఎవరికి సర్టిఫికేట్స్ రాలేదు, ఎవరైనా ముందుగా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటే వారి యొక్క సర్టిఫికేట్స్ ఆఫీసులో అందుబాటులో ఉంటాయి.